హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే మా ఆర్మీ క్యాంట్లో ఉన్న భోలేనాథ్ శివయ్యని మీ అందరికీ కూడా చూపించాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ అయితే శివయ్య టెంపుల్ అనమాట. ఎన్నో ఏళ్ల పురాతనమైన గుడంట. కోరిన కోరికలు తీర్చే శివయ్య అని చెప్పి ఇక్కడ పండిట్జీ అయితే చెప్పారనమాట. క్యాంట్లో ఉండే సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ డేని ఈ భోలేనాథ్ ఆశీస్సులతోనే మొదలు పెడతారు. మనసుకి ఎంతో ఒక విశేషమైన శాంతిని అయితే ఇస్తుందని నమ్ముతారంట వీళ్ళందరూ కూడా. ఇక్కడైతే బిలోపత్రి చెట్టు ఉందనమాట. నేను ఈ శివుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను ఒక మండే వెళ్ళాను. మండే వెళ్తే అక్కడ శివయ్యని దర్శనం చేసుకొని చాలా బాగా నా చేతులతో నేనే పూజ చేసుకొని చాలా మనసుకి హాయి అనిపించింది అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లోనే మనకి బిల్వపత్రి చెట్టు అయితే ఉందన్నమాట. అక్కడ నుండి ఆ బిల్వపత్రి కొంచెం తెంపుకొని నేను నా పూజనైతే ముగించుకున్నాను. ఇక్కడ నేను, మా పిల్లలు, మా హస్బెండ్ ముగ్గురమే వెళ్ళాము. చెప్పాను కదా నేను ఒక ఫౌజీ వైఫ్నని. సో నేను కూడా ఫౌజీ టెంపుల్ని దర్శనం చేసుకుంటాను తప్పకుండా. ఎక్కడున్నా కూడా నాకు ఈ ఫౌజీ టెంపుల్స్లో ఈ శివయ్య టెంపుల్ని దర్శించుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైందనమాట. మెయిన్గా ఇది ఎక్స్ప్లోర్ చేయడం అనేది కూడా మీ అందరికీ కూడా తెలియాలి అని చెప్పి నేనైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అలానే నేను లాస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్ డార్జిలింగ్లో కూడా జంగ్లీ బాబా మందిర్ అని అక్కడ కూడా ఒక మందిర్ ఉన్నింది. చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ కూడా. దాన్ని కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. సో ఈ భోలేనాథుడిని దర్శనం చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి, మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, చదువుకున్నాం, మ్యారేజ్ చేసుకొని ఫౌజీ లైఫ్తో ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇదంతా కూడా దర్శనం చేసుకోవాలి అంటే ఒక బ్లెస్సింగ్ అనే అనుకుంటాను నేనైతే. సో ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉందన్నమాట. శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ని కూడా ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ రోజు కూడా నేను ఈ టెంపుల్కి వెళ్తే సో అక్కడ ఈ లక్ష్మీనారాయణని చాలా అందంగా అలంకరించారనమాట. సో ఇక్కడైతే సాక్షాత్తు ఆ మహాశివుడే కూర్చున్నట్టుగా నాకైతే అనిపించింది. సో ఇలా వేరియస్ ప్లేసెస్లో శివయ్యని దర్శనం చేసుకోవడం అనేది కూడా ఒక పెద్ద బ్లెస్సింగ్ అనమాట. నాతో పాటు మీ అందరికీ కూడా ఈ బ్లెస్సింగ్స్ అనేవి అందాలి, మీరందరూ కూడా ఈ భోలేనాథుడిని దర్శించాలి అని చెప్పి నేనైతే మీ అందరికీ ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇదంతా ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సాక్షాత్తు ఆ శివయ్యే మంచు పర్వతాల మీద కూర్చున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అలానే గోశాల కూడా ఉంది. గోశాలలో అక్కడ మా పిల్లలైతే వీటన్నిటికీ గోమాతలకి గడ్డి కూడా కొంచెం తినిపించి శివయ్య దర్శనం చేసుకొని ఇలా మనం టెంపుల్ బయటికి రాగానే మనకి ఆంజనేయ స్వామి, జై బజరంగబలి, అలాగే సీతారాములు మనకి దర్శనం ఇస్తారనమాట. సో వీళ్ళందరినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చును. బయటంతా కూడా గ్రీనరీతో ఫుల్ అయి ఉంటుందన్నమాట. పూజకు కావాల్సిన పువ్వులు కానీ, అరటి చెట్లు కానీ అన్నీ కూడా, అరిటాకులు అన్నీ ఇక్కడ మనకి అందుబాటులోనే ఉంటాయి. ఈ మట్టి మీద ప్రతి ఊపిరిలో భారత్ మాతాకి జై అనే పిలుపు ఉంటే మన హృదయాల్లో హర హర్ మహాదేవ్ అనే నాదం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సో ఈ ప్రతి మహాశివరాత్రికి కూడా ఈ ఆలయం అయితే భక్తితో నిండిపోతూ ఉంటుందంట. నేనైతే ఇక్కడికి ఈ క్యాంట్లోకి శివరాత్రి అయిన తర్వాత వచ్చాను. శివరాత్రి టైంకి మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారనమాట. సో చాలా బాగా చేశారంట. ఫుల్ క్యాంట్లో నుంచే కాదు, బయట నుండి కూడా చాలామంది సివిలియన్స్ వస్తారంట దర్శనం చేసుకోవడానికి స్వామిని. చాలా అంటే ఇంకా చాలా బాగా జరుగుతుందంట. అన్న మహాప్రసాదాలు కూడా పెడతారంట. ఇదంతా టెంపుల్. మనం ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట టెంపుల్లోకి. సో చాలా బాగా చేశారు కిరణ్. భోజనాలు అయితే మేము వెళ్ళిన ప్రతి మండే మేము వెళ్తాం. నేను చెప్పాను కదా, ఇదే అక్కడ డార్జిలింగ్లో ఉండే జంగ్లీ బాబా మందిర్ అనమాట. ఇది చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట. కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ మందిర్లో అయితే. అక్కడ చూడండి, ఆ బోర్ని మనం ఎవ్వరం కొట్టడం లేదు, అయినా కూడా అక్కడ 24 hours వాటర్ వస్తూనే ఉంటుంది.
సో ఇలా ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం, మన వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓం నమః శివాయ. జై భోలేనాథ్కి, జై భోలేనాథ్కి జై. జంగ్లీ బాబా మందిర్ అన్నమాట. ఇది డార్జిలింగ్